సివిల్ సర్వీస్ పరీక్ష దేశంలో అత్యంత ప్రాధాన్యత గల పరీక్ష అని మీ అందరికీ తెలుసు. ఉదయ కృష్ణారెడ్డి నేపథ్యం తెలిసినప్పుడు ఈయన ఎన్ని అవరోధాలని ఎన్ని పరిస్థితులను అధిగమించి ఈ స్థాయికి చేరారు అనే విషయాన్ని మీకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తున్నాము. ఉదయ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. అమ్మమ్మ దగ్గర ఆయన పెరిగారు. మేనమామ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నారు. కష్టాల నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి అతి చిన్న వయసులోనే 2013లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆయన ఉద్యోగ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. కష్టాలను అంటే ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ఒత్తిళ్లు కావచ్చు, ఇంకా ఇతరితర వేధింపులు కావచ్చు. ఈ వేధింపుల నేపథ్యం ఆయన్ని నిరాశపరచలేదు. చాలామంది ఉద్యోగ జీవితంలో ఉన్న ఎదురైన కష్టాలను ఎదుర్కోవడానికి సమస్యల నుంచి పారిపోతారు, ఉద్యోగాల నుంచి విరమించుకుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆయన ఉద్యోగ జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కోవడానికి జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఎలాగైనా సరే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాలి, తాను ప్రభుత్వ అధికారిగా తనేంటో నిరూపించుకోవాలి అని అనుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2013లో ఉద్యోగం చేరిన ఆయన 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి తన పూర్తి సమయాన్ని సివిల్ సర్వీస్ పరీక్ష ప్రిపరేషన్కి కేటాయించారు. మొదటిసారి విజయవంతం కాలేదు, రెండోసారి మూడోసారి కూడా ఆయన ప్రయత్నించారు. 4వసారి ఆయన సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కాకపోతే ఆయన కోరుకున్నట్టుగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రాలేదు. ఆయన ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్కి ఎంపికయ్యారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్కి ఎంపికయ్యి ట్రైనింగ్ సెక్షన్కి వెళ్ళారు. అయినా కూడా ఆయన ఆశయం ఏంటి, ఒక ఐఏఎస్ అధికారిగా కావాలనే ఆయన ఆశయాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని, ఖచ్చితంగా సాధించి తీరాలన్న పట్టుదలతోటి కృషిని కొనసాగించారు. తర్వాత 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్ గోల్ సాధించగలిగారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు నిరాశపడద్దు, ఉద్యోగ జీవితంలో ఎదురైన సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నించండి, గట్టిగా వాటిని ఎదుర్కోండి అని చెప్పడమే కాకుండా విద్యార్థుల్లో నిబిడీకృతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకోవాలి. చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి, దాన్ని వృధా చేసుకోవటం, ఇతర విషయాల మీద దృష్టి మళ్లించడం కాకుండా పూర్తిగా లక్ష్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి, కృషి చేయండి అని చెప్తున్నారు. అలాగే ఆయన తను ఎలా కృషి చేశారో కూడా చెప్పారు. రోజుకి 12 గంటల పాటు కష్టపడాలి. 12 గంటల పాటు నేను కష్టపడేవాడిని. ఈ కష్టపడటం వలన ఒక సంవత్సరంలో మనం సిలబస్ మొత్తం పూర్తి చేయగలుగుతాము. ఆ తర్వాత 7-8 గంటలకు మనం చదివితే సరిపోతుంది అని ఆయన చెప్తున్నారు. అలాగే కృషితో పాటు మంచి నిద్ర, అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే తగినంత నిద్రపోవటం, అలాగే స్ట్రెస్, ఒత్తిడి, పరీక్షలో మనం విజయం సాధిస్తామా లేదా, ఎలా ఉంటుంది అనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడిని ఎదుర్కోవటానికి మెడిటేషన్ కానీ, ఇతరితర యోగా కానీ, ఇతరత్ర వీటిని కానీ వాటి మీద కొద్ది సమయం కేటాయించమని ఆయన చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ని ఎదుర్కోగలుగుతారో, అలాగే పూర్తి స్థాయిలో మీరు కృషి చేయగలుగుతారో, అప్పుడు మీకు విజయం సాధించగలుగుతారు, మీరు సివిల్ సర్వీస్ సాధించగలుగుతారని ఉదయ కృష్ణారెడ్డి చెప్తున్నారు. అలాగే ఆయన తెలుగు మీడియంలో చదవటం వలన తెలుగు మీడియం విద్య ఉన్నత స్థాయి పరీక్షల్లో విజయం సాధించలేమన్న ఒక అభిప్రాయం ఉంది. ఇంగ్లీష్ అద్భుతంగా రావాలి, రాకపోతే సివిల్ సర్వీస్ సాధించలేరు అనే అభిప్రాయం ఉంది. సో దాన్ని సాధించగలరు అని చెప్పడానికి ఉదయ కృష్ణారెడ్డి ఒక ఉదాహరణ. ఆయన కూడా తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నారు, తెలుగులోనే డిగ్రీ చదివారు. అయితే అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే, ఎప్పుడైతే సివిల్ సర్వీస్ లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆయన దినపత్రికల్ని అధ్యయనం చేశారు. ఆంగ్ల దినపత్రికలను అధ్యయనం చేయడం వలన భాష మీద ఒక పట్టు పెరిగింది. దాంతోపాటు చేతన్ భగత్ లాంటి కొత్త తరం రచయితల్లో చేతన్ భగత్ ఒకరు. చేతన్ భగత్ నవలలు కూడా నాకు స్ఫూర్తినిచ్చాయి అని ఆయన చెప్తున్నారు. ఈ రెండింటితో పాటు ఇంగ్లీష్ గ్రామర్ని నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న గ్రామర్ సిలబస్ని, ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్న గ్రామర్ మొత్తాన్ని ఆయన అభ్యాసం చేశారు, ప్రాక్టీస్ చేశారు. దానివల్ల ఇంగ్లీష్లో ఉన్న భయాన్ని కోల్పోగలిగారు. ఇంగ్లీష్ పట్ల ఉన్న భయాన్ని కోల్పోయి తన నైపుణ్యాలు తాను మెరుగుపరుచుకున్నారు. పరీక్షకు అనుగుణంగా తనని తాను సిద్ధం చేసుకున్నారు. అలాగే ఎవరైనా కూడా ఇలా కృషి చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని ఆయన